Hi friends, how are you? Please subscribe my channel, please like my videos, please share my videos. Okay friends, నిన్న భరణి గారు కన్నింగ్ గేమ్ ఏ విధంగా ఆడారో చూశారు కదా. అంటే కన్నింగ్ గేమ్ అంటే స్మార్ట్ గేమ్. భరణి గారిని గెలిపించడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు నిన్న ఇమానియల్. ఎందుకంటే అతని మీద ఒక అపవాదు ఉంది. భరణి గారిని కట్టప్పలాగా అమరేంద్ర బాహుబలిని ఏ విధంగా మోసం చేశాడో అదేవిధంగా భరణి గారిని మోసం చేశారని ఇమానియల్ మీద ఒక అపవాదు మోపిండు మన భరణి గారు. అయితే అపవాదును తొలగించుకోవడానికి ఇమానియల్ నిన్న గేమ్లో చాలా కష్టపడ్డాడు. కానీ ఇక్కడ భరణి గారు కూడా ఇమానియల్ని నమ్మి ఆ అవకాశం ఇచ్చిండు. అది చాలా గ్రేటు. అదేవిధంగా భరణి గారి నమ్మకాన్ని కూడా ఇమానియల్ నిలబెట్టుకుండు. కాబట్టి నిన్న గేమ్లో ఎంత స్మార్ట్గా గేమ్ ఆడాడో చూసాం మనం. అయితే ఆ గేమ్ గురించి కూడా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అదేవిధంగా నిన్న గురువారం రోజు ఏ విధంగా ఓటింగ్ జరిగిందో దాని గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అసలు ఈ ఓటింగ్ అయితే హవర్కి మారిపోతుంది, గంటకి చేంజ్ అయిపోతుంది. అసలు ఓటింగ్లో అసలు స్వల్ప మార్పులతో ఓటింగ్ జరుగుతుంది. అది కూడా అసలు ఓటింగ్ అనేది చాలా తగ్గుతుంది, కొంతమందికి పెరుగుతుంది హవర్కి. మాధురి గారికి ఓటింగ్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఆమెకు కూడా ఓటింగ్ వస్తుంది. అది తనుజాతో బాండింగ్ వల్ల ఆమెకి ఓటింగ్ రావచ్చేమో కానీ మేబీ, కానీ ఆమెకు కూడా ఓటింగ్ వస్తుంది. ఈ వారం అసలు చెప్పలేకపోతున్నాం ఎలిమినేషన్లో ఎవరు ఉంటారు, ఎవరు వెళ్ళిపోతారు బిగ్ బాస్ హౌస్ నుంచి మనం చెప్పలేకపోతున్నాం. అయితే నిన్న గురువారం జరిగిన ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం. అన్అఫిషియల్ ఓటింగే ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ ఓటింగ్ కాదు. కాబట్టి డేంజర్ జోన్కి ఎవరైనా రావచ్చు. నేను శనివారం నైట్ మాత్రం దీని గురించి ఇంట్లో నుంచి ఎలిమినేషన్ అయిన వాళ్ళ గురించి చెప్తా తప్ప ఇప్పుడు ఏమి చెప్పలేను. ఎందుకంటే ఇది అన్అఫిషియల్ ఓటింగ్ కాబట్టి ఎవరైనా డేంజర్ జోన్లోకి రావచ్చు. కాబట్టి ఫస్ట్ తనుజ గారు 33%తో మొదటి స్థానంలో ఉన్నారు. తనుజ గారు ఈమె దరిదాపులో కూడా ఎవరు లేరు. ఎందుకంటే ఈమెకు చాలా ఓటింగ్ వస్తుంది. సీరియల్ యాక్టర్ ప్లస్ ఇంట్లో హౌస్లో నాన్న అని భరణి గారితో చిన్ని మాటలతో బాగా కనెక్ట్ అయిపోయారు అందరూ ఈమెకి, తనుజకి. దానివల్ల ఈమెకు ఓటింగ్ బాగా పెరుగుతుంది. తర్వాత కళ్యాణ్ ఓటింగ్ అనేది స్థిరంగా ఉంటుంది 18%తో. ఈయనకి ఫస్ట్ నుంచి ఏ విధంగా ఉందో ఓటింగ్ అదే విధంగా వస్తుంది 18%తో. తర్వాత సంజన గారు ఓటింగ్ అయితే అన్అఫిషియల్ ఓటింగ్లో మాత్రం 9% చూపిస్తుంది. అఫీషియల్ పోలింగ్లో మాత్రం మనం చెప్పలేము. ఎందుకంటే ఫ్రెండ్స్ ఆమె పోయిన వీక్ కూడా మనం చెప్పాం సంజన గారికి ఓటింగు జరిగింది అన్అఫిషియల్ ఓటింగ్లో, కానీ అఫీషియల్ ఓటింగ్లో వచ్చేసరికి డేంజర్ జోన్లోకి వచ్చింది. కాబట్టి మనం చెప్పలేము ఇప్పుడే. సంజన గారు 9% ఓట్లతో ఆమె థర్డ్ స్థానంలో ఉంది. తర్వాత రాము రాథోడ్ ఓట్లు కూడా చాలా తగ్గుతున్నాయి. ఈయన గేమ్ అనేది లేదు కాబట్టి రాము రాథోడ్ కూడా ఓట్లు అనేవి తగ్గుతున్నాయి. ఈయన 8.50%తో 4వ స్థానంలో ఉండు ఫ్రెండ్స్. ఇప్పుడు మాధురి గురించి మాట్లాడుకోవాలి. మాధురి ఓటింగ్ అనేది హవర్కి చేంజ్ అయిపోతుంది. అసలు ఏం అర్థం కావట్లేదు నాకు కూడా. 1 అవర్కి కిందికి వస్తుంది, అదే 1 అవర్ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. ఆమె ఓటింగ్ అనేది చేంజ్ అయిపోతుంది. అసలు తనుజ బాండింగ్ వల్ల ఈమెకి ఓటింగ్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే తనుజ ఫ్యాన్స్ ఈమెకు కూడా ఓట్లు వేస్తున్నట్టుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ చాలా బాగుంది కాబట్టి. భరణి గారు వచ్చిన తర్వాత కొద్దిగా బాండింగ్ అనేది తగ్గింది. కానీ నేను చూసిన ఎపిసోడ్ చూస్తే వాళ్ళిద్దరి మధ్య గొడవ, తర్వాత మళ్ళీ ఇద్దరు ఒకటి అవ్వడం మనం చూసే ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, మాధురి గారికి అయితే 8% ఓట్స్ ఉన్నాయి. ఈమె 5వ స్థానంలో ఉంది. రీతు చౌదరి నిన్న లీస్ట్లో ఉంది. ఈరోజు వచ్చేసరికి మళ్ళీ చేంజ్ అయిపోయింది ఆమె స్థానం. అదే చెప్తున్నా ఫ్రెండ్స్, గంటకి చేంజ్ అయిపోతున్నాయి వాళ్ళ ఓట్లు అనేవి. రీతు చౌదరి వచ్చేసి 6వ స్థానంలో ఉంది. ఈమెకి మాధురి గారికి 1% తేడా ఉంది. ఈమెకి 8 ఉంటే ఆమెకి 8.1 ఉంది. మళ్ళీ తర్వాత వచ్చేసి 8 ఇద్దరికి సమానం కూడా అవుతుంది. తర్వాత పాపం డీమాన్ పవన్, ఈయనకు ఓటింగ్ అనేది చాలా తగ్గిపోతుంది. ఈ వారం డేంజర్ జోన్లో డీమాన్ పవన్ ఉండొచ్చేమో మేబీ అనుకుంటున్నా. సంజన గారు కూడా ఉండొచ్చు, రీతు చౌదరి ఉండొచ్చు, మాధురి గారు కూడా ఉండొచ్చు. మనం ఎవరైనా చెప్పలేము, ఇది అన్అఫిషియల్ ఓటింగ్ కాబట్టి. డీమాన్ పవన్కి 7% ఓటుతో ఈయన లాస్ట్ నుంచి 2వ స్థానంలో ఉండు ఫ్రెండ్స్. ఇక
గౌరవ్కి ఆల్రెడీ ఫ్యాన్స్ లేరు కాబట్టి ఆయనకి ఎక్కువ, ప్లస్ ఆయనకి తెలుగు కూడా రాదు కాబట్టి ఇక్కడ జనాలకి ఎక్కువ కనెక్ట్ కావట్లేదు కాబట్టి గౌరవ్ గారు చివరి స్థానంలో ఉండు. అయితే నిన్న ఇమానియల్తో జరిగిన గేమ్ టాస్క్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు గురువారం రోజు భరణి శ్రీజ ప్రేక్షకులను మెప్పించడానికి ఇస్తున్న టాస్క్ రైట్ కలర్ రైట్ కనెక్షన్. ప్రతి టీంలోని ఒక పోటీదారుడు ప్లాస్మా స్క్రీన్పై చూపించిన కలర్ ప్యాటర్న్ని గమనించి అందులో ఉన్న నెంబర్స్ ఆధారంగా కలర్ పైపును తీసుకొని స్టార్ట్ పాయింట్ నుంచి ప్రారంభించి ఎండ్ పాయింట్ వరకు సరైన క్రమంలో అమర్చి కనెక్షన్ పూర్తి చేయవలసిన అవసరం ఉంటుందని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. అయితే భరణి గారి తరపున ఇమానియల్ని ఎంచుకోవడం జరిగింది, శ్రీజ తరపున కళ్యాణ్ని ఎంచుకోవడం జరిగింది. మాధురి గారేమో సంచాలకుగా ఉన్నారు. ఈ గేమ్లో కళ్యాణ్ ఇమ్ము ఇద్దరు గట్టిగానే పోటీ పడ్డారు, కానీ కళ్యాణ్ కట్టిన పైప్స్ మధ్యలో పడిపోవడం వల్ల దీంతో కోపంతో మిగిలిన వాడు కూడా అతడు కళ్యాణ్ గట్టిగా విసిరేయడం జరిగింది నిన్న ఈ టాస్క్లో. అయితే ముందల డీమాన్ పవన్ కూడా శ్రీజాని రిక్వెస్ట్ చేసిండు, ఈ గేమ్ నేను మంచిగా ఆడతా, నాకు అవకాశం ఇవ్వు అంటే శ్రీజ ఎందుకో పవన్ని నమ్మలేదు, కళ్యాణ్ని మాత్రమే నమ్మింది. ఎందుకంటే కళ్యాణ్ ఆల్రెడీ అంతకంటే ముందు రాము రాథోడ్ గేమ్లో కళ్యాణ్ గెలవడం జరిగింది. దీంతో ఆమె రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా కళ్యాణ్ మాత్రమే నమ్మింది. ఎందుకంటే ఆమె బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి కళ్యాణ్ హౌస్లో ఇద్దరి మధ్య కొద్దిగా బాండింగ్ ఉంది కాబట్టి కళ్యాణ్ నమ్మడం జరిగింది. మేబీ పవన్కి ఆ గేమ్ ఇచ్చినట్టయితే గెలిచే అవకాశం ఉండేది. ఎందుకంటే పవన్ కూడా గేమ్స్ అంటే చాలా బాగా ఆడతాడు, సూపర్ గేమ్ ఆడతాడు అతను. కానీ శ్రీజ ఎందుకో కళ్యాణ్ని మాత్రమే నమ్మడం జరిగింది. ఆయన ఒక పైపు కింద జారిపడ్డప్పుడు కోపంతో మిగతా పైపులను కూడా విసిరేయడం జరిగింది. దీంతో లేట్ అయిపోయింది. దీంతో పాపం ఈయన కళ్యాణ్ ఓడిపోవడం, శ్రీజ బాధపడడం, ఇమానియల్ గెలవడం, భరణి వచ్చి ఇమానియల్ని గట్టిగా వాటేసుకొని కట్టప్ప అనే బిరుదు నుంచి అతన్ని విముక్తి కలిగించినట్టు అనిపించింది. ఎందుకంటే పాపం ఫస్ట్ కాంచి కట్టప్ప అంటుండు భరణి గారు ఇమానియల్ని. నిన్నటితో అది పోయి ఉంటుంది. ఇలా జరిగిన అన్ని టాస్కుల్లో ఎక్కువ భరణి గారు విజయం సాధించడం జరిగింది. దీంతో భరణి గారు హౌస్లో పర్మనెంట్ నెంబర్ అయిపోయాడు. అంటే రీఎంట్రీ ఇచ్చిన శ్రీజ మళ్ళీ ఎలిమినేట్ కాగా ఈ వారం తప్పదేమో. నిజానికి శ్రీజ తప్పకుండా హౌస్లో ఉంటుందని అభిమానులు, ఆడియన్స్ అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఓటింగ్తో సంబంధం లేకుండా ఆమెను ఎలిమినేట్ చేసిన అందరూ మనం అనుకున్నాం. వైట్ కార్డ్స్ నిర్ణయం ఆధారంగా శ్రీజాని ఎలిమినేట్ చేయడం జరిగింది. దీంతో ఆమెకు మరొక అవకాశం లేవంటూ ఆడియన్స్ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగింది బయట నుంచి. ఎందుకంటే ఆమెకి ఓటింగ్ పోలింగ్ ద్వారా కూడా ఆమెని ఎలిమినేట్ చేయలేదు. మేబీ శ్రీజ, నాకు తెలిసి శ్రీజను కూడా ఈ వారం హౌస్లో ఉంచవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ గేమ్ పరంగా మాత్రమే గేమ్స్ పెడుతున్నట్టుంది. ఈ వారం శ్రీజను కూడా ఉండొచ్చు, ఎందుకంటే డబల్ ఎలిమినేషన్ ఉండకపోవచ్చు. శ్రీజను కూడా ఇంట్లో కొనసాగించవచ్చు, ఎందుకంటే ఫన్ వస్తుంది శ్రీజ ఉంటే. కానీ భరణి మాత్రం ఎందుకో బంధాల్లో ఆయన చిక్కుకుపోయిండు. నాన్న అని, నాన్నకు ప్రేమతో అని తేపక హౌస్లో, తర్వాత గోరెంటాకు అన్న అని దివ్యతో, ఈ బంధాల మధ్య చిక్కుకొని ఆయన గేమ్ ఎటుపోతుందో కూడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కడ చూసినా ఎమోషన్సే ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య. ఇప్పుడు తనుజ, దివ్య వీళ్ళిద్దరి మధ్యలో బాండింగ్తో భరణి గారి ఆట గేమ్ అనేది లేకుండా పోతుంది. కాబట్టి నాకు తెలిసి శ్రీజ ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది హౌస్లో. మీరు కూడా ఏం ఆలోచిస్తున్నారో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ షేర్ మై వీడియోస్ ఫ్రెండ్స్.